వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అంజలి. రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మూవీ విషయాలు తెలుసుకుందాం. అండ్ నాకు ఒక విషయం అయితే వినిపించింది, దాని మీద క్లారిటీ ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ దాసరి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. శాకుంతలం మూవీ గురించి ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు ఎలాగో అడిగారు కాబట్టి, అంటే ఐ మీన్ టాపిక్ తీశారు కాబట్టి, శాకుంతలంకి చాలా పెద్ద హైపే క్రియేట్ చేస్తారు. కానీ మేబీ ఉన్నది ఉన్నట్లు చూపించలేదేమో, చాలా వరకు ఫిక్షనల్ యాడ్ చేశారేమో అని అనిపించింది. ఉన్న స్టోరీని, మైథలాజికల్ స్టోరీని కొంచెం అటు ఇటు చేశారేమో. ఏమీ చేయాల, వాళ్ళు బాగా తీశారు. కానీ ఆ మెయిన్ దేవమోహన్ అనే క్యారెక్టర్ ఉంది చూసావా, ఇస్త్రీ చేసినట్టు ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చావాల. శకుంతల విడిపోయేటప్పుడు వాడి మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు, శకుంతల తిరిగి వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు, ఈవిడే శకుంతల అని తెలుసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు. ఇట్లా ఉన్నాడు దిమ్మలాగా, ఒక దిమ్మ నిలబడ్డట్టు. సో ఆయన వల్ల కొంచెం ఇదైంది. అందరికి తెలుసు గ్రాఫిక్స్ బాగలేవు, అయినా సరే చూద్దాం అనుకున్నారు. ఎందుకంటే శాకుంతలం స్టోరీని పుస్తకం చదివినా నేర్పించాలనుకుంటారు పిల్లలకి, యానిమేషన్స్లోనూ చూపించాలనుకుంటారు. అట్లాంటిది పాత్రల్లో చూపిస్తే మాత్రం చూడరా, నాటికలే చూస్తున్నారు కదా. నాటిక కంటే గొప్పదే కదా, వెనకాల కట్టలు కట్టి వాళ్ళు వేసే నాటిక కంటే ఇది గొప్పదే కదా. చాలా దెన్ వాళ్ళు చూడాలనుకున్నారు. కాకపోతే వీళ్ళ మొహాల్లో అది తెలియాలి, కళ ఉండాలి. ఇట్లా ఉంటాయి ఎట్లా, అది ఆయనకు మొహంలో ఏం లేకుండా. సో సమంత గారి వాయిస్ కూడా మైనస్ అని విన్నాను. అట్లా ఉండదు, షీఈస్ గుడ్. అంటే మనకి అది కనెక్ట్ అయితే వీళ్ళు ఎలా మాట్లాడినా కనెక్ట్ అయిపోతుంది, కనెక్ట్ అవ్వకపోతేనే ఇబ్బంది. అది అంతెందుకు, అప్పటి వరకు సమంతకి వేరే వాయిస్ని మనం వింటాం, హస్కీ వాయిస్ వింటూ సడన్గా మహానటిలో సమంత ఓన్ వాయిస్ వింటే మనకు నచ్చలా. దెన్ కనెక్ట్ అయితే నచ్చుతుంది, కనెక్ట్ అవ్వకపోతేనే అన్ని మైనస్లు కనిపిస్తూ ఉంటాయి. ఇదేదో బాగాలేదు, అదేదో బాగాలేదు, ఇది లేదు అది లేదు అనిపిస్తుంది, అంతే, అంతహించేది లేదు. ఓకే. సో ఇలాంటి మైథలాజికల్ స్టోరీస్ తీయడం వల్ల కొంతమంది హిట్ చాలా తక్కువ వస్తాయి ఇలాంటి మైథలాజికల్ స్టోరీస్కి. అంటే ఏమి ఉద్దేశించి తీస్తారు అంటే, వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్టు రాదు, పెట్టిన డబ్బు రాదు, అండ్ పోగా ఉన్న అంటే లైక్ మార్కెట్లో ఉన్న పరువు కానీ ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ పోతుంది. సో ఇలాంటి మైథలాజికల్స్ మూవీస్ తీయడం వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ అని అనుకోవచ్చా? ఒకప్పుడు అందరు వీటి మీద బ్రతికారు. మన తెలుగు సినిమా బ్రతికింది కంప్లీట్గా పురాణాల పైనే, ఈ వీటిపైనే. ఏది చూసినా కృష్ణార్జున యుద్ధం, అది ఇది ఇలా అలా. ఒక్కొక్క రామాయణంలోనే 190 సినిమాలు, కర్ణుడి మీద సినిమే, వాళ్ళ మీద సినిమా, అందరి మీద సినిమాలే. ప్రతి ఒక్క క్యారెక్టర్, పాండవుల మీద, వాళ్ళ మీద, ద్రౌపది మీద, అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ మీద సినిమాలు వచ్చేసరికి రామాయణం కూడా సీతాయనం అని కూడా సీతమ్మ తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రామాయణాన్ని తీశారు. అన్ని రకాలుగా వచ్చింది. లక్ష్మణుడికి ఊర్మిళకి మధ్యలో కూడా ఊర్మిళ నిద్ర అని లక్ష్మణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణాన్ని తీశారు. ఇన్ని గొప్ప గొప్ప సినిమాలు అన్నీ వచ్చాయి. ఆ తర్వాత పౌరాణికాల నుంచి వీళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళ సొంత క్రియేటివిటీలు చేశారు. ఆ తర్వాత అది కాస్త కొన్నాళ్ళకయ్యి సోషియో ఫ్యాంటసీ అయిపోయింది. మనుషుల్ని దేవుళ్ళని కలపడం స్టార్ట్ చేశారు, సగం అటు సగం ఇటు. అట్లా అట్లా ఇది పూర్తిగా వెళ్ళిపోయింది ఈ మధ్య. తర్వాత లాస్ట్కి ఒక దేవుడే వచ్చి పాపం హీరోయిన్ కూర్చొని మాట్లాడేవి చూసాం, కన్నయ్య కిష్టయ్య, వనరాధ గోపాలం ఇట్లాంటివి. తర్వాత దేవుడిని కూడా ఆ రూపాన్ని పూర్తిగా తీసేసి గోపాల పవన్ కళ్యాణ్ చేసేసారు. ఇటు చెప్తున్న దేవుడు ఎలా కనుమరుగయ్యాడు. ఫస్ట్ అట్లా వచ్చి అలాంటి ఫుల్ దేవుడు ఉండేది, తర్వాత సెమీ అయిపోయింది, 3/4 అయింది, తర్వాత సగం మనుషులు సగం దేవుళ్ళు, ఆ తర్వాత ఒక్క దేవుడు మొత్తం కనంతా మనుషులు. అట్లా స్లోగా 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 పూర్తిగా దేవుడే మనిషి అయిపోయాడు. ఇప్పుడు బ్రో అయ్యాడు అట్లా. ఇట్లా వచ్చాయి కథలు. ఇంకా బ్రో బూట్లు వేస్తాడు, ఆ బూట్లు ఇంత తెలుసా అని చెప్పి 1,00,000 రూపాయలు తెలుసా నెట్టింట్లో వస్తుంది, చక్కర్లు కొడతా ఉంది. బూట్ల ఖరీదు, బ్రో బూట్ల ఖరీదు ఎంతో తెలుసా, బ్రో దేవుడు నీకు బూట్ల ఖరీదు ఎందుకు. సో ఇప్పుడు దేవుడు అట్లా అయిపోయాడు, మరి ఏం చేస్తాడు అంతే. ఆ రకంగా ఇప్పుడు ఇంకా రావట్లా. సో పూర్తిగా దేవుడు కనుమరుగైన తర్వాత మళ్ళీ దేవుడిని చూడాలనుకున్న కోరిక పుట్టినప్పుడు అప్పుడు వస్తున్నాయి మైథలాజికల్స్ అనమాట. కానీ ఇప్పుడు వచ్చే దేవుళ్ళు ఏంటంటే ఈ ఆది పురుషుతో వీళ్ళు పాడు చేసిన తర్వాత జనాల్లో ఉన్నది చెరిపేయాలి. లాస్ట్ దేవుళ్ళని మనకు కనిపించింది ఈటీవీ భాగవతం ఒకటే, శ్రీభాగవతం, అంతే. దాని తర్వాత ఇంకా ఏమీ లేవు. మిగతా మోడర్న్ రకరకాలుగా వచ్చినవే, కానీ నెక్స్ట్ ఇంకేం లేవు. అవన్నీ ఆది పురుషు కూడా చెరిపేయలేకపోయింది, ఇది కూడా వివాదాస్పదమే అయ్యింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకా మీరు అన్నట్టుగా ఒరిజినల్ మైథలాజికల్ మూవీస్ ఏమైనా వస్తే అట్లీస్ట్ హాఫ్ లైక్ యమదొంగ టైప్ ఇచ్చినా కూడా సగం వాళ్ళు సగం అంటే
మనకు ఆభరణాలు, ఆ కిరీటాలు, ఆ రాజసం అవన్నీ ఉంటేనే ఉట్టిపడాలి. ఈయన దేవుడు, ఈయన దయ్యం, ఈయన రాక్షసుడు అని ఉంటుంది. ఆ దయ్యానికి కొమ్ములు ఉండాలి, ఇంత పెద్ద పళ్ళు ఉండాలి, అవి ఉంటేనే మనకు ఆ ఫీల్ వస్తుంది. అట్లా పడిపోయింది ముందు నుంచి. సో ఆ రకంగా తీస్తేనే కొంచెం కన్విన్స్ అయ్యే జనం వస్తాయి, ఇక మీదట వస్తాయి. నాకు తెలిసి రాజమౌళి గారి మహాభారతం వచ్చిన తర్వాత మళ్ళీ జనాలకి ఫీల్ వస్తుంది, పాతకాల ఫీల్ వస్తుందని నా నమ్మకం. ఓకే. సో ఆదిపురుష్ గురించి చాలానే మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు గారి దగ్గరికి వద్దాం. 109తో మన ముందుకు రాబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా, ఐ మీన్ టీజర్ రిలీజ్ అయింది ఆయన బర్త్డేకి. సో దాని గురించి చెప్పండి. 109 108 భగవత్ కేసరి, 109 కూడా రిలీజ్ అయింది వాళ్ళు. సో 108 గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ కార్లో వచ్చి గొడుగులని జరిగిపోవడం, అక్కడి నుంచి మొదలుకొని లాస్ట్ ఫైట్ వరకు కూడా చాలా బాగా జరిగింది. అండ్ జగన్ మీద సెటైర్స్ కూడా పడ్డాయి ఇంచుమించు. మనకు ఆల్రెడీ వీరసింహారెడ్డి ఉన్నట్లనే ఇందులోనూ సెటైర్స్ పడ్డాయి. మందనేసుకొస్తాడు రాజు అనేవాడు, వాడిని రాజు అంటారు, దమ్మున్నోడే గుండెతో వస్తాడు, ఇట్లాంటి ఏవో డైలాగులు చెప్పారు. అవి బాలయ్య బాబుకే సాధ్యం. అవును, అవి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారని చెప్పేసి వస్తున్నాయి. దీనికి కట్టిస్తూ ఫస్ట్ వ్యూహం రిలీజ్ చేస్తున్నాడు వర్మ దీనికి యాంటీగా. తర్వాత వీళ్ళు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆయన మళ్ళీ శపథము, ఆ తర్వాత లాస్ట్కి శాసనం, ఇవన్నీ రిలీజ్ ఉంటాయి. ఆయన రెడీగా ఉన్నాడు. అండ్ ఇటు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా వాళ్ళు ఏదో ఈ రకంగా తీసుకొస్తున్నారు. ఆ హరిహర వీరమల్లు తప్ప మిగతా అన్నీ వస్తున్నాయి. ఏదో ఒక రకంగా అయితే సాగుతుంది. బట్ దీంట్లో నిన్న రిలీజ్ చేసిన బాలయ్యకి చేతికి ఆయుధం ఉంటే చాలు, ఆయన ఏమేమో చేసేస్తాడు, మనకు తెలిసిన విషయం. బట్ అది ఆ ఫైట్లోనే ఉంటుందా, సినిమా అంత ఉంటుందో తెలియదు. బట్ నిన్నటి ట్రైలర్ అయితే దాని మించి అంతకు మించి వెళ్ళిపోయింది, అందరికీ నచ్చింది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. అండ్ అంటే లైక్ హరిహర వీరమల్లు కావచ్చు, బ్రో కావచ్చు, ఇంకా ఏవో మూవీస్ వస్తున్నాయి ఆయనవి. సో అంటే ఇప్పుడు జనాల్లో ఎలా ఉంది అని అంటే, మీరు ఇందాక అన్నట్టు ఆయన యూత్ మొత్తానికి ఒక దేవుడనే చెప్పుకోవాలి. నాట్ ఓన్లీ యూత్, ఎవ్రీ వన్, ఎవరైతే ఆయనను ఇష్టపడతారో ఆయనకు దేవుడనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఒక యాత్ర మొదలుపెట్టారు. సో వారాహి, దాని గురించి చెప్పండి. వారాహి యాత్ర పాపం దానికి పట్టినంత ఇది ఎవరికి పట్టల. అంటే ఎట్లా తెలుసా, ఇప్పుడు సాగిన దాని మీద ఎవరికి హైప్ రాదు. స్టార్టింగ్ దాన్ని అనౌన్స్ చేసినప్పుడే ఆ బజ్ ఉంటుంది ఫస్ట్, ఏదో వచ్చింది అని. ఏదో వచ్చిందని అందరు దాన్ని చూడడానికి ఎగబడ్డారు. దాని లోపల అది ఉందంట, ఇది ఉందంట అని. నేనే సోఫాలు కుట్టానని ఒకడు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు, నేనే అది చేశానని ఇంకోటి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు, నేనే పెయింట్ వేసానని ఇంకోటి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇట్లా ఇన్ని రకాలుగా వచ్చేసరికి దానికి హైప్ వచ్చింది, ఫుల్ హైప్. ఆ హైప్లో అది ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని రంగు బాగాలేదు అని చెప్పేసి గొడవ వచ్చింది. అయినా మళ్ళీ హైప్ వచ్చింది, ఇది ఆ రంగు కాదు ఈ రంగు అన్న దాంట్లో మళ్ళీ అంటే వివాదాలతో పాటు హైప్ పెరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసుకున్నారు వీళ్ళు, కొండగట్టుకు వెళ్ళి పూజలు చేశారు, తర్వాత విజయవాడకి వెళ్ళి పూజలు చేశారు. అంతకుముందు నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం తంటాలు, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇవ్వాల, నేను ఇయ్యపో అని చెప్పేస్తే పాపం తెలంగాణకు వచ్చి రిజిస్టర్ చేయించుకున్నాను, TS 83, 84 ఏదో. ఆ తర్వాత వీళ్ళు ఏంది, కొండగట్టులో పూజ బాగా జరిగింది. విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో వివాదం. పూజ అయిన తర్వాత బేసిక్గా అమ్మవారి ఆలయాల్లో ఏంటంటే చీరలు ఉంటాయి కదా, అందరు పెట్టే చీరలు, కింద ఇంకో కౌంటర్లు అమ్ముతారు వాటిని. ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ అయినా ఏమైనా మన రాజరాజేశ్వరి టెంపుల్, ఏ టెంపుల్ అయినా అమ్మవారి చీరలన్నీ కూడా కింద ఇంకొక శారీ కౌంటర్ ఉంటుంది. నిర్ణీత అమౌంట్ ఇచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఎవరేం పెట్టారో మనకు తెలియదు, కానీ నచ్చిన వాళ్ళు 150, 200, 500, 1000 రూపాయలు ఇట్లా ఇచ్చి ఆ చీర ఈ చీర ఇవ్వండి అని కొనుక్కొని వెళ్తారు. అమ్మవారి చీర అని వాళ్ళకి అదొక ఆనందం. అది బేసిక్లీ పవన్ కళ్యాణ్ బెజవాడలో చీర పెట్టాడంట అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. మహిళలు అందరూ ఆ చీర నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని గొడవ. ముందే ఆ చీర ఎక్కడి నుంచి ఏ రూమ్కి వెళ్ళి, ఏ రూమ్ నుంచి కౌంటర్కి వెళ్ళొద్దో కనుక్కొని ఆ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయించడం. ఇట్లా అదేదో చీర వచ్చిందంట కదా అయ్యా, మా ఆవిడ అడిగింది కొంచెం పక్కన, లేదు సార్ ఇందాకే పలానా వాళ్ళ ఆవిడ కూడా ఫోన్ చేసింది. అయితే ఆలయంలో కనీసం 50-60 మంది కొట్లాడుకునేసరికి చరిత్రలో ఫస్ట్ టైం విజయవాడ జరిగింది. ఏం చెప్పిన, అమ్మవారికి నీ చీర అవసరం లేదు నాయన, నువ్వే ఉంచేసుకొని రిటర్న్ పంపించేశారు పవన్ కళ్యాణ్. అయ్యో, మరి ఏం చేస్తారు చెప్పు, ఇక్కడ కొట్టుకు చూస్తుంటే నాకు కావాలి నాకు కావాలని ఏం చేయకుండా రిటర్న్ పంపించేశారు.
సో ఎప్పుడైతే చీర రిటర్న్ వచ్చిందో, అమ్మవారికి పెట్టుకుని ఈ నైవేద్యం రిటర్న్ వచ్చిందో, చీరతో పాటు వారాహి కూడా రిటర్న్ వెళ్ళిపోయి షెడ్లో పడింది. సేమ్ అది ఏ సెంటిమెంటో నాకు తెలియదు, షెడ్లో పడింది. ద న్యూస్ ఏంటంటే వీళ్ళు టీడీపీతో రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతున్నారు కదా. సో అప్పుడు ఏంటి, లోకేష్ అదే రోజు పాదయాత్ర అని చెప్పేసి క్లాప్ కొట్టాడు. పాపం తారకరత్న గారు అదే రోజు అవి చావు బతుకుల మధ్య 23 days ఉండి చనిపోయిన తర్వాత కొంచెం ఈ యువగలం యాత్రకి ఏమన్నా కొంచెం మైలేజ్ తగ్గుద్దేమో అనుకున్నారు. ఈ టైంలో ఈయన వారాహి వేసుకొని రోడ్లన్నీ తిరుగుతూ ఉంటే మళ్ళీ మాకెక్కడ మైలేజ్ తగ్గుద్దని, నువ్వు కాసేపు పక్కన ఉండు అంటే సరే అని విన్నాడు, తనూపాడు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆయన వెనకాల ఆయన తర్వాత నాదేంట్ల మహా అయితే లేదా వీళ్ళ అన్నయ్య, ఇంకొక క్యాండిడేట్ పేరు చెప్పు. మరి వీళ్ళు ఇస్తేనే ఆయన క్యాండిడేట్లు వీళ్ళే నిలబెట్టాలి ఆయన తరఫున కూడా, ఎందుకంటే ఆయన వీళ్ళ దగ్గర ఉన్నారు చాలా మంది కాబట్టి. సో వీళ్ళు ఏం చెప్తే అది వినాలి. బండి పక్కన పెట్టి పార్క్ చేసి కూర్చున్నాడు, అదేమో తుప్పు పట్టిపోయింది. సో వీళ్ళ యాత్ర కాస్త 100 days అయింది, అంతా అయిపోయింది. ఈ టైంలో ఆయనకి అప్పటికి డౌట్, వీళ్ళు నన్ను కావాలనే పక్కన పెట్టారా, నన్ను ఉంచుకుంటారా లేదా, అసలు ఏంటి వీళ్ళ వ్యూహం, ఎన్నికల దగ్గరికి వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు. ఈయన వీకెండ్ పొలిటీషియన్ లాగా, మంత్ ఎండ్ పొలిటీషియన్ లాగా ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళి ఇట్లా చెయ్యి ఊపి అందరినీ రెచ్చగొట్టి వచ్చేస్తాడు. తర్వాత ఏమీ ఉండదు అక్కడ, యాక్టివిటీస్ కానీ, ఇంటింటికి వెళ్ళి ఏదైనా పనిచేయడం కానీ, యూత్ వింగ్, ఆ వింగ్, జనసేన వీళ్ళు ఏమీ ఉండవు. బేసిక్గా వీళ్ళు తిరిగేస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ తరఫున మనకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు వచ్చేసాయి. శత జయంతి వేడుకలకి ఈయనకి ఆహ్వానం పంపిణీ రాల. ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలా మందికి డౌట్లు వచ్చాయి, ఏదో ఉండుంటుందిలే అని చెప్పేసి. ఆ తర్వాత మహానాడులో అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే మాకు 160 seats వస్తాయి అని చెప్పాడు. 170లో 160 వీళ్ళకే వస్తే వైసీపీకి 15 ఇస్తే ఇక జనసేన లేకుండానే మేము గెలుస్తామని చెప్పేశాడు ఆయన. ఈయనకు అర్థమైంది ఏదో జరుగుతుంది అని. మొన్న ఒకరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఎవరిని పిలవకుండా, పార్టీ కార్యకర్తలు లేకుండా వాళ్ళ జనసేన కార్యకర్తలు వెళ్ళి కూర్చున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, మీటింగ్లు అవుతున్నాయి, వెళ్తున్నాయి. మీడియా కూడా వెళ్ళింది తొంగి చూడడానికి, దగ్గర రాని వాళ్ళు. అయినా సరే తెలుస్తుందిలే అనుకున్నారు. మొన్న తెలిసింది ఏంటంటే ఆస్ట్రేలియాలో 40 మంది సమన్వయకర్తల్ని పెట్టారంట. అంటే ఊరికే ఫండ్స్ కోసం, ఎన్ఆర్ఐ ఫండ్ల కోసం. అంటే ఇప్పుడు నడిపే ఉద్దేశం ఇది లేదు కదా, చిల్లర లేవు, మరి వాళ్ళేమో ఎవరు ఇవ్వరు, ఎక్కడి నుంచి రావు, సినిమాలే చేసుకోవాలి. సో ఫండ్స్ కోసం వెతుకుతూ ఎన్ఆర్ఐలని తెచ్చుకున్నాడని ఒక న్యూస్. ఇప్పుడు మొత్తంగా ఫండ్స్ వచ్చాయో ఏంటో కానీ యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ షెడ్యూల్ కూడా పూర్తయింది. రోడ్డు ఎక్కాలి బండి. మరి అది రోడ్డెక్కి తిరుగుద్దో లేకపోతే ఇంకేమైద్దో ఇక రేపేళ్ళుండి చూడాల్సి వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అన్నమాట.